జగదీష్ చాయ్ చంద్ మృతికి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఇక రెండు కుటుంబాలకు పార్టీ తరఫున 150 మంది ప్రజాప్రతినిధులు ఒక నెల జీతాన్ని దాదాపు 3 కోట్ల రూపాయలు అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా సాయి చంద్ భార్యకి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని అన్నారు. మోదీపై కేటీఆర్ మండిపడ్డారు. ఇక 2014 నుంచి ప్రధాని మోదీ తెలంగాణ పుట్టుకను అవమానించారని, విభజన హామీలను అమలు చేయలేదని, గుజరాత్లో లోకో యూనిట్లు పెట్టి కాజీపేటకు మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మేధా కంపెనీ ఆధ్వర్యంలో 1000 కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని ఎన్నికల ముందు బీజేపీ డ్రామాలు ప్రజలు నమ్మారని కేటీఆర్ అన్నారు. రేపటి ప్రధాని పర్యటనలో పాల్గొనేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇవాళ కాజీపేటకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి, లోకోమోటివ్స్ తయారు చేస్తాం, మొత్తం ట్రైన్ తయారు చేస్తామని చెప్పి, ఇవాళ ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అంటే ఒక రిపేర్ షాప్ను, ఒక వ్యాగన్ తయారు చేసే షాపును పెడతాం 521 కోట్లతో. నీ రాష్ట్రం గుజరాత్ ఏమో 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమ, తెలంగాణ పీజనేమో ఈరోజు 521 కోట్లు ముష్టేసినట్టు 521 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటా ముసలి కన్నీరు గారుస్తా అంటే కుదరదు ప్రధానమంత్రి గారు. వాళ్ళ తెలంగాణలో మీరు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే మేము మేధా అనే కంపెనీ, వరంగల్ జిల్లా సంబంధించిన పెద్దలు యుగంధర్ రెడ్డి గారు, వారి కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెట్టి కోచ్ ఫ్యాక్టరీ పెడుతుంది. ప్రైవేట్ రంగంలోని మేధా కోచ్ ఫ్యాక్టరీ ఏమో 1000 కోట్లతో ఫ్యాక్టరీ పెడితే, మరి మేధావి మోడీ గారి యొక్క ప్రభుత్వం 521 కోట్లతో మేమేదో పెడుతున్నామంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ. చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా ఈరోజు మరి ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు